హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో టేస్టీగా కాకరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను కాకరకాయలను తీసుకుంటున్నాను. దీనిపైన ఉన్న లేయర్ మొత్తం పీల్ చేస్తున్నాను. మీకు లేయర్ కూడా ఇష్టం అంటే లేయర్తో పాటు కట్ చేసుకోవచ్చు. నేనైతే చక్కగా లేయర్ పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కాకరకాయ ముక్కలను తీసుకొని ఇందులోకి పసుపు అదేవిధంగా ఉప్పు వేసి కాకరకాయ ముక్కలకి ఈ రెండు బాగా పట్టేటట్టుగా ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఊరబెట్టినట్లయితే కాకరకాయలో ఉన్న చేదుదనం అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కూరకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు, పచ్చిశనగపప్పు అదేవిధంగా ఆవాలు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పోపు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పోపును బాగా వేయించుకోండి. కాస్త లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా గట్టిగా పిండేస్తే నీరు అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా నీరు పిండేసిన ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంత నూనెలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కూరని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా నిదానంగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కూరని మనం వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలని ఊరబెట్టేటప్పుడు ఉప్పు అనేది వేస్తాం కదండి, అది కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఉప్పు కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు కూర అంతా మగ్గిపోయింది అన్నప్పుడు ఫైనల్గా ఇందులోకి కారము, జస్ట్ చిటికెడు పంచదారం వేసుకోవాలి. వేసామంటే వేసాము అన్నట్టుగా పంచదారం వేసుకోవాలి. బెల్లం మాత్రం వేయకండి, అది వేరే ప్రాసెస్ ఉంటుంది. అది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా కారము పంచదార బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనిస్తే ఫ్లేవర్స్ అంతా కాకరకాయలు పట్టి టేస్టీగా అవుతుంది. 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ కాకరకాయ రెడీ. చాలా సింపుల్ కదండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.